నమస్తే. 2-3 రోజులుగా ప్రముఖ ఛానళ్లలో చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గాను, లోకేష్ బాబు గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సన్నాహాలు జరుగుతున్నాయనేటటువంటి దాని మీద డిబేట్ జరుగుతూ ఉండటం ఒక అనూహ్య పరిణామంగా భావించవచ్చు. ఈ నేపథ్యంలో అసలు లోకేష్ బాబు గారికి మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా పనిచేయడానికి గల అర్హతలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ వారసుడిగా చూడవచ్చు. 2014-2019 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి అపారమైన అనుభవం కూడా వారి దగ్గర ఉంది. 2024లో కూటమి అనూహ్య విజయంలో భాగంగా రాష్ట్ర రాజకీయాలలో అనుభవము, భారతదేశం విదేశాలలో పర్యటనలో పారిశ్రామికంగా ముందంజలో ఉండాలనేటటువంటి ప్రయత్నంలో లోకేష్ గారి యొక్క విదేశీ పర్యటనలో భాగంగా అపారమైనటువంటి అనుభవంగా చూడవచ్చు. 4వ పాయింట్, ప్రధాని మోడీ గారితో అత్యంత సన్నిహితంగా ఉండటమే కాదు, వారి కుటుంబాన్ని కూడా ఆదరంగా స్వాగతించి వారికి ఆతిథ్యం ఇవ్వటం కూడా జరిగింది. తరువాత కేంద్ర మంత్రివర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రామ్మోహన్ నాయుడు గారు కూడా వారు మంత్రులుగా పనిచేయటం వల్ల కూడా అదొక ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రివర్గంలో వారికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కూడా, ఇవన్నీ లోకేష్ బాబు మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా పనిచేయడానికి కావలసినటువంటి అర్హతలుగా మనం చెప్పుకోవచ్చు. మరి జేడీయూ అధినేత నితీష్ కుమార్ గారు ఎన్డీఏ కూటమిలో ఒక ప్రాధాన్యత కలిగినటువంటి మంత్రిత్వంలో ఉంటారని ఒక ప్రాచుర్యంలో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారికి ఉప ప్రధానిగా వారికి అవకాశం వస్తుందనేటటువంటి ఊహాగానాలు కోకోలలుగా వింటున్నాం. కాబట్టి ఈ మధ్యన వారికి అర్హతలు ఏమిటి, అనర్హతలు ఏమిటో ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రిగా అపారమైనటువంటి అనుభవము, పరిపాలన దక్షకుడిగా వారికి మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండటం ఒక ప్లస్ పాయింట్. రెండవది, వాజ్పేయి దేవగౌడ ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు వారి యొక్క పాత్ర భారతదేశంలో రాజకీయ విశ్లేషకులు వారి గురించి, వారి యొక్క ప్రాధాన్యత గురించి చెప్పడం కూడా మనం విని ఉన్నాము. మరి మైనస్ పాయింట్లు ఏమిటో ఒకసారి చూద్దాం. దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి వారికి ఉప ప్రధాని ఇస్తే నార్త్ సైడ్ ఉన్నటువంటి నాయకులు అంగీకరిస్తారా? ఒకటి అనుమానం. 2, చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసినటువంటి ఎపిసోడ్లో భాగంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటారా? 2. మూడవది, చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు తనకన్నా సీనియర్ అని, తనకన్నా జూనియర్ అని పలు సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఉద్దేశించి మాట్లాడటం కూడా జరిగింది. అంతేకాదు, మోడీ గారి యొక్క కుటుంబ పరమైనటువంటి భార్య విషయంలో కూడా కొన్ని విమర్శలు కూడా చేయటం అనేది జరిగింది. అదొక మైనస్ పాయింట్. తరువాత మోడీ గారి యొక్క విధానంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గం సహచరులు నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శనలు ఇవ్వటం, అమిత్ షా గారి యొక్క పర్యటనలో వారు నిరసనలు తెలియపరచడం కూడా అదొక మైనస్ పాయింట్గా తెలుసుకోవచ్చు. మరొక మైనస్ పాయింట్,
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారితో కలిసి జత కట్టడం అనేది ఒక పాయింట్గా చెప్పుకోవచ్చు. ప్లస్ పాయింట్స్ లోకేష్ బాబు గారికి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాల్సిన అర్హతలలో ప్లస్ పాయింట్లు, చంద్రబాబు నాయుడు గారికి ఉప ప్రధానిగా అర్హత అనర్హతలకు మైనస్ ప్లస్ పాయింట్లు కూడా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. మరి లోకేష్ బాబు ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగితే మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారా అనేదే కదా ఇప్పుడు జనసేన కార్యకర్తలకి ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. అది సహజం కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ పర్వంలో కానీ, కూటమిని ఐక్యతగా కలిపి గెలిపించడంలో కానీ అపారమైనటువంటి కృషి చేసినటువంటి ఈ లీడర్గా మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, పలు రాష్ట్రాల్లో కూడా వారి యొక్క ఆ త్యాగాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ మాట తప్పని ఆ విధానాన్ని అందరూ కూడా శ్లాఘించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మైనస్ పాయింట్లు ఏందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో ఉన్నటువంటి సత్సంబంధాలు, వారి యొక్క అభిమానంతో వారు నడుచుకునేటటువంటి ఒక విధేయుడైనటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అభిమానం వేరు, అవసరం వేరు. ఇక్కడ అవసరము చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో మంచి మెజారిటీ కలిగినటువంటి పార్టీగా ఉండటం అనేది గమనార్హం. కాబట్టి అవసరం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇక పవన్ కళ్యాణ్ గారు మంచి అయినా లేదు దేనికైనా వెంటనే స్పందించే గుణం వారిలో కనపడుతుంది. కొన్ని సందర్భాల్లో చాలా ఓపెన్గా మనసు విప్పి మాట్లాడేసేస్తారు. అది ఒక రాజకీయంలో ఒక బలహీనతగా కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దాపరకం లేని ఉపన్యాసం, రాజకీయాలతో ముడిపడనటువంటి ప్రసంగాలు వారి వలన వింటూ ఉన్నాము. మళ్ళీ ప్రత్యేకించి ఒక పార్టీకి నాయకుడిగా ఉంటూ జనసేన అధినేతగా ఉండి నేను 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయ అక్షరాలు నేర్చుకుంటాను, నేను విద్యార్థిగా ఉంటానని చెప్పడము, ఆ చెప్పిన ప్రకారంగా వారిని అమితంగా గౌరవిస్తూ వారి యొక్క ఫందాన్ని అనుసరిస్తున్న సమయంలో ఒక నాయకుడిగా చూడాలనేటువంటి జనసేన కార్యకర్తలకు కానీ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషే కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలనుకునేటట్టు వారికి నిరాశగా మిగిలిపోతున్నటువంటి క్షణాలు క్షణం కూడా కార్యకర్తల్లో అది ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. మరి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా ఉండి వారంతట వారే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలము కానీ, తెలుగుదేశం పార్టీ యొక్క సామాజిక వర్గానికి కావలసినటువంటి ధన సంపద, ఆర్థిక వనరులు వారికి ఉన్నట్టుగా మనకు లేవు. కాబట్టి మనము కలిసిమెలిసి ఉండటమే మనకి మంచిదనేటటువంటి విషయం బోల్డ్గా వారంతటా వారు చెప్పి మనం ఎదగలేకపోవటము, మన బలహీనత అనేది ఇంటర్నల్గా వారికి తెలియపరిచినట్టుగా కూడా జరిగిందని భావిస్తున్నాను. ప్రత్యేకించి ఇప్పుడు లోకేష్ బాబు ముఖ్యమంత్రి అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఎందుకంటే గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలలో అప్పటికప్పుడు అంటే ఒక వారం రోజులు, 2 రోజులు, 3 రోజుల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ తీర్థం తీసుకున్నటువంటి తెలుగుదేశం బినామీలుగానే మనం వారిని గుర్తించాలి. ఒకవేళ ప్రశ్నే ఉదయిస్తే వారు దానికి అంగీకరించకపోతే ఈ 21 మందిలో 10 నుంచి 15 మంది తెలుగుదేశం పార్టీ వైపుకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు జనసేనకి
ఆ, బలహీనపడిపోయే పరిస్థితి ఉంటుంది. అది ప్రజలకే తెలుసు, వారి ఎమ్మెల్యేలకే తెలుసు, రాజకీయ విశ్లేషకులకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు. కాబట్టి గంభీరంగా, ఉన్నతంగా వారు లోకేష్ బాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం అనేది జరుగుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి గురించి మైనస్ పాయింట్లు కూడా పరిగణలోకి తీసుకుండా రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి నిజమైతే వారి ఉప ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కష్టకాలాలలో మనకి అది ఒక వరంగా భావించి మనం ఈ కష్టకాలాల్లో అభ్యున్నతిలో మరి ఒక ముందంజ వేస్తామనేటువంటి సంతోషం కూడా మనకి మిగులుతుందనేటువంటి భావన కలుగుతుంది. అంతేకాదు ఒక తండ్రి ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, బిడ్డ కూడా ముఖ్యమంత్రిగా పనిచేస్తే అంతటి సంతోషం వారి తల్లికి, లోకేష్ బాబు గారి యొక్క తల్లికి ఆ మహదానందాన్ని కూడా మిగులుతుందనేటువంటి ఆశ కూడా, ఆ అభిప్రాయాన్ని కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. 2029 ఎలక్షన్ నాటికి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కాబట్టి అప్పటికి లోకేష్ బాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారిని కంపారిజన్ చేసుకుంటూ అప్పుడు జరిగేటటువంటి పరిణామాలు, అప్పుడు ఉన్నటువంటి బేరీజులు అది నెక్స్ట్ ఎపిసోడ్లో, రాబోయే ఎపిసోడ్స్లో మనం చర్చించుకోవచ్చు. అలాగే లిబరల్ కాంగ్రెస్ పార్టీ స్థాపకుడు అయినటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారి యొక్క పార్టీని కూడా అంత తేలిగ్గా తీసివేయదగింది కాదు. ఆ పార్టీని కూడా మనం లెక్కలోకి వేసుకోవాల్సినటువంటి అవసరం మున్ముందు ఉంటుందనే భావన మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. ఇది ఒక విశ్లేషణ మాత్రమే తప్ప విమర్శగా చూడవద్దని సవినయంగా ప్రార్థిస్తున్నాను. నమస్తే.